गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ द्रां श्रीकृष्ण श्याम कमलनयन दत्तात्रेयाय शरणं मम। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं कैलह्रीं हसकलह्रीं सकलह्रीं श्रीं। భారతీయ ఆధ్యాత్మికతలో దేవాలయాలలో లేకపోతే ఉపాసనా పద్ధతుల్లో రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి పంచోపచార పూజ అని, ఇంకొకటి షోడశోపచార పూజ అని. దివ్యత్వం కొరకు అంటే ఇల్యూమినేషన్. దేవత అనేటటువంటి పదానికి మనం చెప్పుకునేటటువంటి అంతరార్థాలు ఏమున్నా భౌతిక జగత్తులో, దేవత దేవి అనే పదానికి అర్థం ఏంటి అంటే దట్ విచ్ ఇల్యూమిన్స్, కాంతి ఇచ్చేది. ఆ విధంగా కొవ్వొత్తి కూడా దేవతే, సూర్యుడు కూడా దేవతే. వెలిగించి నిప్పు ఫ్లేమ్ ఉన్నటువంటి అగ్ని కూడా దేవతే. ఇల్యూమినేషన్, కాంతి ఎక్కడున్నదో దాన్ని దేవత అంటాం. ఆ దేవతని ఉపాసన చేసే విధానం అంటే ఆ దేవతకి దగ్గరగా మనం కూర్చునేటటువంటి విధానము ఈ పంచోపచార పూజ లేకపోతే షోడశోపచార పూజ. కుంపటి దగ్గర కూర్చున్నాం మనం. శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది, ఎండాకాలంలో ఇంకా వెచ్చగా ఉంటుంది. మీరు కుంపటి దగ్గర కూర్చుంటే కుంపట్లో కనుక నిప్పు ఉంటే, కండిషన్ అది ఉంటే ఏమవుతుంది, అది ఖచ్చితంగా మీకు వేడిని ఇస్తుంది. ఆ వేడిని మీరు ఆస్వాదించి ఆ పదం వాడగలిగితే, బయటకు వచ్చారు, మిమ్మల్ని ముట్టుకుంటారు ఎవరో, వాళ్ళకు కూడా ఆ వేడి తెలుస్తుంది, మీరు కుంపటి దగ్గర నుంచి వస్తున్నారు మీరు అని. భగవంతుడి దగ్గర నుంచి, దేవాలయం నుంచి మీరు బయటికి వస్తే ఆ స్పర్శ ఇతరులకి తెలియాలి. కండిషన్ అది. అది చేయకపోతే, ఆ స్పర్శ మీకు రాలేదు అంటే, ఆ స్పర్శ నిలబడితే యోగి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆ భగవంతుడి యొక్క స్పర్శ, ఆ దేవత యొక్క స్పర్శ నిరంతరం ఉంటే వాడు సిద్ధపురుషుడు. కానీ కాస్తసేపటి వరకు గ్యారంటీగా ఉంటుంది. ఇంకో మూట పట్టుకుని వచ్చి అక్కడో జేబులోనే ఎక్కడో బై ఛాన్స్ పెట్టుకున్నాం, తీసేసాం ఇంకోని, కొన్నాళ్ళు ఉంటుంది అది. తర్వాత మెల్లిగా కాలక్రమేణా అది ఆ వాసన పోతుంది. అలాగే మల్లెపూలు పెట్టుకుని వస్తే జేబు రుమాల్లో మల్లెపూలు వాసన ఉంటుంది. స్థిరంగా ఉండకపోవచ్చు అది. కానీ ఉపాసన చేశాక ఆ దేవత యొక్క లక్షణాలు మీలో కనిపించకపోతే మీరు ఉపాసన చేయలేదని అర్థం. నిరంతరం కనిపించవు. నిరంతరం కనిపిస్తే అర్థం ఏంటి, మీరు సిద్ధపురుషులు అయిపోయారు.
ఆ దేవత మీకు పలికింది అని అర్థం. కానీ పలికినా పలకకపోయినా మీరు దేవాలయంలోకి ప్రవేశించారు అంటేనే అర్థం ఏంటంటే ఆ వాసన మీకు సోకాలి. ఆ వాసన సోకటానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. జలుబు చేసిన వాడికి ఎంత అద్భుతమైనటువంటి వాసన పెట్టినా వాసన వేయదు వాడికి. విచిత్రమైనటువంటి నాసిక యొక్క లక్షణాలు ఉన్నాయి మనకి. ఒక కథ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం, కానీ ఆ కథ యొక్క అంతరార్థం మనం ఎప్పుడు పట్టించుకోం. సముద్ర పొడ్డున్నటువంటి ఒక నగరంలో, బాంబే లాంటి ఊరు అనుకోండి, మహానగరంలో ఓ రాజుగారు కోట కట్టించుకుని ఉద్యానవనం వేయించుకుని అది వేయించుకుని అందరూ ఉంటున్నారు. ఆ రాజుగారికి ఆహారానికి కావాల్సినటువంటి చేపలు సముద్రం దగ్గరే ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి చేపల వాళ్ళు, మరి రాజుగారంటే మరి మంది మార్బలం అది చాలా ఎక్కువ ఉంటుంది కనుక తట్టలు తట్టలు చేపలు కావాలి. ఆ ఆవాహనకి పనికొచ్చేటటువంటి పురుష సూక్త మంత్రాన్ని ముందు తీసుకుందాం. ఏంటి పురుష సూక్త మంత్రం? మొట్టమొదటిది సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. పురుష శక్తి. ఈ పురుష శక్తి అంటే ఏమిటో గుర్తుంచుకోండి. ఇందాక చెప్పాను కదా, మయ్యాధ్యక్షేణ ప్రకృతి. వాడేం చేయడు, కానీ వాడు లేకపోతే పనులు జరగవు. మరి మిగతా చోట్ల మీకు ఆ ఉదాహరణ బాగా అర్థం అవుతుందో లేదో తెలియదు, కానీ కాలేజెస్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈ ఉదాహరణ బాగా అర్థమవుతుంది. అక్కడ మీరు డిపార్ట్మెంట్కి వచ్చి కాలేజీలో ప్రిన్సిపాల్ ఉన్నాడా లేదా అని అవన్నీ అడగక్కర్లే. మీరు వాళ్ళ ప్రవర్తన బట్టి మీరు చెప్పొచ్చు ప్రిన్సిపాల్ ఉన్నాడో లేదో. కాలేజీలో ప్రిన్సిపాల్ ఉంటే అందరూ చాలా బుద్ధిగా ఉంటారు. ప్రిన్సిపాల్ లేడు అనుకోండి, అప్పుడే ఏదో యూనివర్సిటీకి వెళ్ళాడు, విచ్చలవిడితనం వచ్చేస్తుంది. పురుషుడు ఏం చేయడు, ఉనికి మార్చేస్తుంది ఆ శక్తి. ఆ శక్తి ఉన్న వాళ్ళందరూ పురుషులే, అదే అర్థం చేసుకోండి. అక్కడ అంటే వాళ్ళ ఉనికి ఆ మొత్తం మీ యొక్క మానసిక ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది, డిసిప్లిన్ తెచ్చేస్తుంది. అది ఎంతవరకు డిసిప్లిన్ తేగలదు? సహస్రాక్ష సహస్రపాతి, 1000 వరకు. ఆ పురుషుడు యొక్క శక్తి కూడా అంతవరకే. 1000 అంటే ఇప్పుడు అర్థమైంది కదా ఏం చెప్తున్నాను నేను. మనలో ఉన్నటువంటి ఆ 100 దళాలు, ఆ 100 దళాలు 10 ప్రాణశక్తులతో మల్టిప్లై అవుతాయి. అపాన వాయువుతో కలిసిన 100, ప్రాణవాయువుతో కలిసినటువంటి 100, సమాన వాయువుతో కలిసినటువంటి 100, కూర్మ వాయువుతో, కృకుల వాయువుతో, దేవదత్త వాయువుతో, ధనంజయ వాయువుతో పేర్లు ఉన్నాయి కదా. కాస్త ఆ పేర్లను మీరు చెప్పాలి రేపు. కాస్త నన్ను మీ చేత ఎప్పుడో చెప్పిద్దాం అనుకుంటున్నాను. సత్యనారాయణ మాస్టర్ గారు, ఈమెకి క్లాస్ ఇవ్వాలి. మీరు కాదు క్లాస్ ఇవ్వటం, నా ఉద్దేశం ఏంటంటే ఈమె చేత ఇది చెప్పమ్మా ఒకసారి. అది నువ్వు నాకు పట్టికిచ్చావే తత్వాలది, పంచతత్వాలది కూడా ఒకసారి చెప్పదు. చాలా అవసరం ఇక్కడ. అది పెట్టించే అసలు వీలవుతే ఎక్కడైనా బోర్డులాగా ఎక్కడైనా రాసి హ్యాంగ్ చేసిస్తే మంచిదమ్మా. అది చాలా అవసరం ఇక్కడ. అంచేత 10 వాయువులు ఉన్నాయి. 5 ముఖ్యమైనటువంటి వాయువులు, లేకపోతే ప్రాణశక్తులు, 5 ఉపవాయువులు. కానీ 5 ముఖ్యమే, ఈ 5 ముఖ్యమే. 2 ఒకదాంతో ఒకటి మళ్ళీ ఇంటర్లింక్డ్. అది తర్వాత మనం మెల్లిమెల్లిగా యోగ శాస్త్రంలో, పతంజలి యోగ శాస్త్రంలో వస్తున్నాం అంతా కూడా. అవి చదువుకుందాం అవి పొద్దున్న క్లాసుల్లో. కానీ ఇది గుర్తుంచుకోండి, సహస్ర శీర్ష. శిరస్సు అంటే అర్థం ఏమిటి అంటే ఈ పైభాగం లేకపోతే ఇవేమీ పనిచేయవు. ఈ పైభాగం ఈ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ పైభాగంలో ఈ 100, 1000 ఉంటాయి. కింద ఉన్నటువంటి ఈ 10 దళాలు, వీటి యొక్క రిఫ్లెక్షన్ ఇక్కడ మన సెంటర్స్ లో తర్వాత ఆ మహేష్ యోగి చాలా అద్భుతంగా దాన్ని చేయించాడు. వేద విజన్ అడుగుతున్నాను నేను ఇక్కడ పెట్టించమని వాళ్ళని. పెట్టించి 24 గంటలు ఇది పెట్టించగలిగితే ఆ వేద విజన్ గమనించండి. మన శిరస్సులో ఆ శివుడు, ఆ గణేశుడు, ఆ పార్వతి ఎక్కడెక్కడ అదే రూపాలతో ఉంటారు. మళ్ళీ వేరు రూపాలతో ఉండరు. గణేశుడు అంటే నిజంగా ఒక వక్రతుండము అదంతా ఉన్నటువంటి ఒక స్థలం ఉంది మన శరీరంలో. వాటి గురించి మనం చర్చించక్కర్లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పేనే 100x10 దీనికి సంబంధించినటువంటి 1000 పాయింట్స్ కూడా మన శిరస్సులో ఉంటాయి. కనుక శిరస్సును ఏమన్నాం మనం? సహస్రారము అన్నాం. దానికి కారణం అది. ఆ 1000 కంటే ఎక్కువ ఉండవు.
ఉంటే వాడు మనిషి కాదు, వాడు అతి మానవుడు అయి ఉంటాడు. 100 కంటే తక్కువ ఉన్నవాడు మానవ జాతి కంటే కిందకి వెళ్తాడు. వాడు శతశోధ సహస్రశ. మనం 100కి ముందు ఎదగాలి. అందుకని మినిమం మంత్ర జపం ఎంత చేయాలి? మినిమం అందుకు అది మినిమం సంఖ్య. మ్యాక్సిమం ఎంత? 1008. ఈ 1008 ఎక్కడొచ్చిందో అర్థమవుతుంది కదా మీకు. మళ్ళా రీఛార్జ్ చేసేటటువంటి పాయింట్ మీరు ఉపయోగించుకోకపోతే ఇవంతా వేస్టే. అంతే 100 చేసినా రీఛార్జ్కి అదే పాయింట్, 1000 చేసినా రీఛార్జ్కి అదే పాయింట్. అంచేత 108 లేకపోతే 1008. 1000 ఎలా వచ్చాయి? ఈ 10 దళాలు 10 ప్రాణశక్తులతో లింక్ పెట్టుకుంటూ ఉంటాయి. సహస్రశీర్ష. ఇది లేనివాడు ఎవడు? అందరికీ ఉంది. ఉపయోగించుకుంటున్నావో ఉపయోగించుకోవో అది వేరే విషయం. అది ఇక్కడ నేర్చుకోవాలి మీరు. ముందు 100 తర్వాత 1000. ఇంకా షార్ట్ కట్ కావాలంటారు, అంటే 100 కంటే తక్కువ వెళ్తున్నారు మీరు. అదే మినిమం 108 పేర్లు మీరు చేయాల్సిందే. అంచేత అష్టోత్తర శతనామావళి గ్యారంటీగా ఉంటుంది ఏ దేవాలయాల్లోనే ఎక్కడైనా. కానీ గురుదేవుల యొక్క శతనామావళి నేను ఎందుకు ఎన్నుకున్నాను అంటే అతి మానవ చేతనత్వం వైపు తీసుకెళ్లేటటువంటిది ఉంది అక్కడ. సహస్రం కాదు. ఆయన లక్ష్యం ఏంటి? 5 ఏంటవి? 1,00,000. ఏం చేసినా ఆయన ఏంటంటాడు? 1,00,000. ఆ లెవెల్ తేడా అర్థమవుతుందా? 1000 నుంచి 10,000, 10,000 తర్వాత అంచేత ఆ శతం నుంచి ఇంకో 10. అంతేగా? ఆ స్థాయి వ్యక్తి కనుక తప్పదు మీకు. ఆ వ్యక్తిని ఉపయోగించుకోగలిగితేనే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు మీలో దిగుతాయి. కానీ నేను 100 కంటే కింద ఉండి ఆయన శక్తి దింపుకుంటాను, సైంటిఫిక్గా దిగదు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో సంభవమే. పెంచే శక్తి కూడా వాళ్ళే ఇస్తారు. మిల్లిమిల్లిగా పెంచుతూ పోతారు. కానీ ఒక రోజులో పెరుగుతుందా? పెరగదు. అంచేత మీరు 3 పూట్ల 3 సార్లు దాన్ని అలా కంటిన్యూస్గా చేసుకుంటూ పోతూ ఉంటే ఎప్పటికో మీ వోల్టేజ్ పెరుగుతుంది. దేని బట్టి పెరుగుతుంది? మళ్ళీ అక్కడ ఎప్పుడూ అంతే. మీ తీవ్రత భావం ఎక్కువగా ఉంటే తొందరగా పెరుగుతుంది. భావము తీవ్రత లేకపోయినా ఆ టైంకి అది చేస్తూ ఉంటే ఆ గందరగోళం అలా పోతూ ఉంటుంది. చేసుకోండి అన్నారు. అంతే. దాన్ని ఏం పేరు చెప్పారు వాళ్ళు? నిత్యకర్మలు అన్నారు. నువ్వు పళ్ళు ఎలా తోముకుంటావో, స్నానం ఎలా చేస్తావో అలాగే ఇది చేసుకో. ఎప్పుడో పలుకుతుంది. కౌంట్ అలా పోతూ ఉంటుంది. నువ్వు లెక్క పెట్టుకుంటే ఓకే, లెక్క పెట్టుకోకపోయినా ఓకే. ఆ టైం ప్రకృతి తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. సహస్రశీర్ష. అర్థమైంది కదా? పురుష. ఈ శక్తి, ఈ సహస్ర తనంతట తను ఏం పని చేయలేదు. ఇవంతా కూడా జ్ఞాన ఇంద్రియాలు. జ్ఞానానికి కళ్ళు చూడగలవు. ఏం చేయగలవు? కళ్ళు ఏం చేయలేవు. చెవులు వినగలవు. కంటికి కర్మేంద్రియం ఏంటి? కంటికి కాళ్ళు కదా. ఇంచేత కంటికి కర్మేంద్రియం కాళ్ళు. చెవులకి కర్మేంద్రియం. చెప్పండి. పోనీ చేతులు దేనికి కర్మేంద్రియం? వాయువు. స్పర్శ. చేతులు వాయువు. అంటే చర్మానికి కర్మేంద్రియం. చర్మం ఏంటి? చల్లగా ఉందా వేడిగా ఉందా అనే స్పర్శని చేయగలవు. కానీ ఆ స్పర్శ వద్దు అనే కర్మ, కావాలి అనే కర్మ చెయ్యాలంటే చేతలే. చేతలు అంటే చెయ్యనే కాదు, యాక్షన్స్. నువ్వు చేసేటటువంటి చేతలు కూడా చేతలే. అర్థమవుతుంది కదా? అంచేత స్పర్శని అనుభవించాలన్నా, స్పర్శని వదిలేయాలన్నా కర్మేంద్రియం చేతలు. ఇంకా ముక్కు. చెప్తా, మీకు అంతటి మీకు తెలుస్తున్నాను కదా. ముక్కు. గంధము. గంధం ఏంటి? జ్ఞానేంద్రియం. మరి దాని కర్మేంద్రియం విసర్జన, మల విసర్జన ద్వారం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దత్తాత్రేయ కథల్లో దీన్ని ఎంత అద్భుతంగా వాళ్ళు ఉపయోగించుకుంటారో మీకు తెలుస్తుంది. అది ప్రతిదీ ఇది తక్కువ అది ఎక్కువ అనేం లేదు. 4 రోజులు మీకు మలబద్ధకం వస్తే తెలుస్తున్నారు ఎంత బాధాకరమైనటువంటి విషయం.
అంచేత మల విసర్జన ద్వారము కూడా ఒక అద్భుతమైనటువంటి కర్మేంద్రియమే. దేనికి? గంధం అంటే వాసనలు. వాసనలు అంటే మీ జన్మకి కారణం అదే. వాసనల వల్లే కదా. వాసనలు లేకపోయినటువంటి వ్యక్తి జన్మ ఉండదు వాడికి. వాడు ఇతర లోకాలలో జన్మిస్తాడు. అంచేత దాన్ని గుర్తుంచుకోండి. అది చాలా చాలా దాన్ని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. తర్వాత దాంట్లో అశ్విని ముద్ర అనేటటువంటిది అమృతత్వ సిద్ధికి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు దాన్ని చాలాసార్లు చెప్పి కూడా మీరు చేస్తున్నారా లేదో అని నేను ఎందుకు అడగటం లేదంటే, ఆ విధమైనటువంటి శరీర నిర్మాణాన్ని మీరు ఉపయోగించుకోకుండా అది చేస్తే మీకు వేడి అది చేయటమే తప్ప లాభమే ఉండదు. కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోండి. ఇదంతా కూడా పురుష సూక్త విధానంలో ఏ పదంలో వస్తుంది? ఇదంతా సహస్ర శీర్ష అనే పదానికి అర్థం చెప్తున్నాను నేను. ఎంత చెప్పుకున్నా అలా పోతూ ఉంటుంది అది. కానీ ఆ జ్ఞానం మీకు ఉంది కనుక ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది. చాలాసార్లు చాలా మంది ఇళ్లలో నేను వెళ్తా, మాస్టరు మీరు పంచదార వేసుకోరు కదా అని పంచదార వేయరు. నాకు పంచదార కావాలి, వేసి ఇచ్చేయకండి. నేను చెప్తున్నా ఉదాహరణ. కావాలి అంటే నేను ఏం చేస్తే వస్తుంది పంచదార? నాకు కావాలి అనైనా వాళ్ళకి చెప్పాలి, లేకపోతే నేనైనా లేచి వెళ్ళి ఉపయోగించుకోలేదు ఈ శక్తిని. కావాలి అని చెప్పేటటువంటి వాక్శక్తిని ఉపయోగించుకోలేదు. వాళ్ళ ఇంట్లో స్వాతంత్రం ఉంది కదా అని వెళ్ళి నేను వేసుకోను లేదు. ఏమవుతుంది? తాగాలంతే. నోరు మూసుకోవడం, కషాయంలాగా తాగాలి. మన జీవితాలలో ఈ చేదు ఎందుకు ఉంది అంటే ఇంద్రియాన్ని మనం ఉపయోగించుకోవటమే. అదే అర్థం చేసుకోండి. ఎవ్వడూ ఏమి చేయలేదు, ఏ భగవంతుడు కూడా ఏం చేయలేడు. దేవాలయాలలో అది నేర్పేవారు ఇదివరకు. అంచేత మీకు ఏదైనా ఒక అతీవమైనటువంటి బాధ వచ్చినా ఏ కర్మ జ్ఞానేంద్రియాల సంయోగం వల్ల దాన్ని పోగొట్టుకోగలగాలో తెలిస్తే నిమిషాల్లో పోతుంది. అది చాలా గురువుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్తే అది పోవటానికి కారణం ఆ గురువుకి ఆ విద్య తెలిసి ఉంటే వాడు చేసేస్తాడు. అక్కడ మీరు చేయక్కర్లే. అక్కడ ఎందుకు చేయక్కర్లేదో మొదటి శ్లోకం చెప్తుంది. కానీ భావన అర్థం చేసుకోండి. నేను మొదట అడిగింది మళ్ళీ మర్చిపోయింది. కరణేంద్రియము, జ్ఞానేంద్రియము. చెవులు జ్ఞానేంద్రియము. దేనికి జ్ఞానేంద్రియము? చెవులు, అంతే కదా. అంచేత శబ్దాన్ని ఉత్పత్తి చేసే కర్మ ఏం చేస్తుంది? అంతే. అంచేత నాలిక, కానీ నాలిక జ్ఞానేంద్రియం కూడా. దేనికి జ్ఞానేంద్రియం? స్వాదిష్టాన చక్రానికి. రుచికి జ్ఞానేంద్రియం. మరి రుచికి కర్మేంద్రియం? రుచికి కర్మేంద్రియం, మూత్రేంద్రియము. మీరేం కంగారేం పడుకోకలే, సైన్స్ చదువుతున్నాం మనం. అంచేత ఇవన్నీ కూడా మన శరీరాల్లోని భాగాలే. ఇది పంచోపచార పూజ అంటే. పంచోపచార పూజ యొక్క ఇంకా సాగదీసినటువంటి విధానము షోడశోపచార పూజ. ఇది మనం ఉపయోగించుకోవటం నేర్చుకునేటటువంటి విద్య పంచోపచార పూజలో ఉంటుంది. షోడశోపచార పూజలో న్యాచురల్ గా ఉంటుంది. అది అందులో పార్టీ. ఇది అర్థమైందా? అంచేత దీన్ని మీకు బాగా నలిగి మీరు చెప్పుకుని దాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. సహస్ర శీర్ష. మీ శిరస్సులో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏంటో 5 జ్ఞానేంద్రియాలు? చెవులు శబ్దం యొక్క జ్ఞానేంద్రియం. కళ్ళు దేని యొక్క జ్ఞానేంద్రియం? కళ్ళు రూపం యొక్క జ్ఞానేంద్రియం. ఆ రూపం దగ్గరికి వెళ్ళటానికి కర్మేంద్రియం కాళ్ళు. అర్థమవుతుంది. చాలా బాగా మీరు డిస్కస్ చేసుకుంటుంటే తప్ప లేకపోతే ఈ క్లాస్కి అర్థం ఉండదు. దేవాలయంలో నేర్చుకున్న విధానము ఆ పంచోపచార పూజ బయట రావాలి. మీకు ఇవి తెలియాలి. మీరు కాళ్ళు ఉపయోగించుకుని నడుస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారనమాట? రూపం దగ్గరికి వెళ్తున్నారు. మనసులో సినిమా చూడాలి, కాళ్ళు ఉపయోగించుకుంటాం. ఆ రూపానికి దేవాలయానికి వెళ్ళాలి, ఆ రూపానికి వెళ్ళాలి. ఆ రూపం దగ్గరికి ఎలా వెళ్తారు? కళ్ళ ద్వారా వెళ్తాం. అది అర్థం చేసుకోండి. ఆ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంయోగం మీకు అర్థమవుతే మీ జీవితాలలో ఈనాడు ఉన్నటువంటి అనేక కష్టాలు మీరే తీర్చుకోగలరు. గురువుల దగ్గరికి వెళ్ళక్కర్లే, మీరు ఏమీ వెళ్ళక్కర్లే. మీకు అర్థమవుతాయి. ఈ యోగము పోయింది. చెప్పేగా యోగ విద్య అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకి మధ్య కూడా యోగం లేదు. యోగం లేదు అనే దానికి పెద్ద ఉదాహరణ నేను చెప్తాను కదా. స్టూడెంట్ ఉన్నాడు, చదువుకోవాలని తెలుసు, చదువుకోడు. జ్ఞానం చెప్తుంది కదా చదువుకోవాలని. వాడు కర్మ చేయడు, పుస్తకం తీయడు. వాడు ఎప్పుడు తీస్తాడు? వాడు
పరీక్షలు చదివి మాస్టర్ చదివింది గుర్తు రాలేదు, మీరు ఆ తల మీద చేయి పెట్టేయండి. ఏం చేయి పెడితే ఏమవుతుంది? తేడా అర్థమవుతుందా? అది కూడా యోగమే. ఆ విధానం ఇక్కడ మీకు తెలుస్తుంది. మీకు ఎలా చేసుకోవాలి, ఏ కర్మేంద్రియంలో ఉన్నటువంటి లోపాన్ని ఏ జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించి. నేను చెప్పిన పదాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి పదము చాలా ఆలోచించి ఒక వైజ్ఞానికమైనటువంటి సూక్తిగా చెప్పబడుతుంది. అది ఏ కర్మేంద్రియములో ఉన్నటువంటి లోపము ఏ జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించి మీరు సవరించుకోవచ్చు తెలిస్తే గురువు దగ్గరికి వెళ్ళక్కర్లే, మీరే చేసేసుకోవచ్చు చాలా విషయాలు. దేవాలయాలు అందుకు ఉపయోగపడేవి. అంచేత ఇంకా మన స్థాయి దాటిపోయింది అన్నప్పుడు దేవాలయానికి వచ్చినప్పుడు చాలా చోట్ల రియాక్షన్ ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ కర్మకాండ యొక్క ప్రభావం వల్లే అన్ని మ్యాజిక్లు జరుగుతూ ఉంటే, ఆ కర్మకాండ తెలుసుకుని చేసేటటువంటి వ్యక్తులు కలిసి చేసేటటువంటి దేవాలయం ఎలాంటి పరిస్థితిని ఇస్తుంది? కానీ ఇది ఒక రోజులో రాదు. చాలా అవగాహన ఉండాలి చేస్తున్న వాళ్ళకి. ఒక రోజు విని చాలా బాగుంది, మళ్ళా జ్ఞానయోగం కర్మయోగానికి మధ్య ఆ లింక్ ఉండదు. అందుకే ఎంత అడ్డదిడ్డమైన టైం పెట్టగలిగితే నేను అంత అడ్డదిడ్డమైన టైం కావాలని పెడతాను. నిజంగా ఇష్టం ఉన్నవాళ్ళు ఆ టైంకి రాగలరు, ఇష్టం లేని వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు కుదరదు. అంచేత ఈ 5 చాలా జాగ్రత్తగా రిపీటెడ్గా మీరు అర్థం చేసుకోండి. నాలిక డబుల్ రోల్. ఒకటి ఆకాశతత్వానికి సంబంధించినటువంటి అది కర్మేంద్రియము అంటే యాక్షన్. రుచికి సంబంధించినంత వరకు అది జ్ఞానేంద్రియము. కొన్నిటికి తమాషా ఉంది. అలాగే ఇంకో తమాషా స్పర్శేంద్రియానికి ఉంది. స్పర్శ ఒక చోట మాత్రమే లేదు. ఇప్పుడు ఇంద్రియాలన్నీ ఒక చోట కేంద్రీభవించి ఉన్నాయి. కళ్ళు చూస్తాయి కదా, చెవులు వింటాయి, ముక్కు వాసన చూస్తాయి, నాలిక రుచి చూస్తుంది. కానీ చర్మం ఒక చోటే లేదు, మొత్తం ఆవరించి ఉంది. ఇందుకు ఆవరించి ఉంది అనే పదాన్ని నేను చేస్తున్నాను అంటే ఈ శ్లోకంలోనే దానికి అర్థం ఉంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఉదాహరణ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మీరు 1000 రెట్లు మల్టిప్లై చేసుకోవచ్చు. సభూమిం విశ్వతో వృత్వా. భూమి అంటే ప్రస్తుతానికి మానవ శరీరము, మన యొక్క శరీరం అని అర్థం చేసుకుందాం. తర్వాత దానికి చాలా విశేషమైనటువంటి అర్థం ఉంటుంది. విశ్వం విష్ణు వషట్కారం అని ఆ సహస్రనామాలలో అంతరార్థాలు చాలా లోతుగా వెళ్ళిపోతాం మనం. కానీ ప్రస్తుతానికి విశ్వం అంటే ఏంటి? మనకి ఈ శరీరం. ఈ శరీరం ఉన్నంత వరకు మనకి ఈ ప్రపంచం ఉంది. ఈ శరీరం యొక్క అవగాహన మనకి ఎప్పుడైతే పోతుందో ఈ విషయం లేదు. రాత్రి నిద్రపోతాం, నాకు ఈ శరీరం ఉంది అన్నది మర్చిపోతాను, ఈ విషయం నాకు లేదు. ప్రస్తుతానికి అంతవరకు ఒప్పుకుందాం మనం. సభూమిం విశ్వతో వృత్వా. నువ్వు నిద్రపోయినప్పుడు కూడా మనం దేని గురించి ఇదంతా మాట్లాడుకుంటున్నాం మీకు గుర్తుందా? ఎవరిని ఆవాహన చేస్తున్నాం? పురుషుణ్ణి, ప్రెసిడెంట్ని పిలుస్తున్నాం మనం. అంటే వాడు ఏం చేయడానికి గుర్తుంచుకోండి, ప్రెసిడెంట్. కానీ వాడు ఉంటే అన్నీ జరిగిపోతాయి. వాడు ఎలా ఉన్నట్ట? సభూమిం విశ్వతో వృత్వా. ఈ మొత్తం శరీరంలో జరిగేటటువంటి అన్ని క్రియాకలాపాలను తన చేతిలో ఉంచుకుని సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. అతని శక్తి ఎక్కడుంది? మీ 10 వేళల్లో ఉంది. ఆ పురుషుడు యొక్క శక్తి కావాలి అంటే, జ్ఞానం మీ దగ్గరికి పంపించాలి అంటే చిన్ముద్ర పెడితే చాలు. కానీ ఆ చిన్ముద్ర పెట్టినటువంటి వ్యక్తికి ముందు జ్ఞానం ఉండాలి. వాడు జ్ఞానం లేకుండా ఏ జ్ఞానం రాదు. ఆ చిన్ముద్ర పెట్టాలి. ఆ చిన్ముద్ర పెట్టిన వ్యక్తికి జ్ఞానం ఉంటే ఖచ్చితంగా అతని ఉపస్థితిలో జ్ఞానం వచ్చేస్తుంది. అతనేం ప్రయత్నించక్కర్లే. చిన్ముద్ర పెట్టకపోతే రాదు. మళ్ళీ అది కూడా గుర్తుంచుకోండి, మీ చేతిలో ఉంటుంది అది. అంచేత మౌన వ్యాఖ్య, ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, ఈ 5 వేళ్లలో జరిగేటటువంటి అనేక మ్యాజిక్లు. దీనితో 24 రకాలైనటువంటి మ్యాజిక్లు చేయొచ్చు అని గాయత్రి మంత్రం చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది? ఎవరికైతే ఈ 24 ముద్రలు రావో వాళ్ళకి గాయత్రి ఫలించదు అన్నాడు. ఆశ్చర్యం ఏముంది? డాక్టర్ ఉన్నాడు, అద్భుతమైనటువంటి సర్జన్, చాలా మంచి సర్జన్. వాడు ఆపరేషన్ థియేటర్ ఇవ్వ, వాడికి కత్తులు కటారులు ఇవ్వ, ఏం చేస్తాడు వాడు? తెల్లబోయి తూర్పు దిగ్గ చేస్తాడు. అంచేత గాయత్రి జ్ఞానం ఉంటే సరిపోదు. ఏం చేయాలి? ఈ 10 వేళ్లని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి అంటే ఏ తత్వం మీద కమాండ్ ఉండాలి? ఈ 10 వేళ్లని ఉపయోగించుకోవాలన్నా కదా. మరి ఎలా అంటే ఎలా?
వాయువు. అంచేత ప్రాణాయామము. అంచేత ప్రాణాయామం మేము చేయకుండా గొప్పవాళ్ళం అయిపోతాం అవ్వవు, అసంభవం. నేను భలే చెప్పారు మాస్టర్, ఇంకేముంది చాలా చెప్తారు మాస్టర్, ఏది చెప్తే ఏం లాభం. ప్రాణాయామం ఖచ్చితంగా మినిమం అధములు మీరు ఎప్పుడు 144 సార్లు చేస్తే మీరు అధములు అనమాట. ఇంత వస్తుంది అని చెప్పి మీరు 144 సార్లు ప్రాణాయామం చేయలేకపోయారు అంటే దీని మీద మీకు ఇంట్రెస్ట్ లేదనే తప్ప మిగతా కారణాలు ఏం చెప్పకండి. నాకు వీలు దొరకలేదు మాస్టర్, అది దొరకలేదు మాస్టర్. ఏంటంటే నాకు 360 సార్లు చేసుకోవడానికి టైం దొరుకుతుంది. నాకు అని ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎన్ని రకాల రోగాలు ఉన్నాయి, అన్ని రోగాలు ఉన్నాయి, ఎన్ని రకాల బాధ్యతలు ఉన్నాయి, అన్ని రకాల బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా నేను 360 టైం చేసినా మీకు కనిపించటం లేదు ఎప్పుడు చేస్తున్నాను. అంచేత మీకు చేయదలుచుకుంటే చేయగలరు. అంచేత మీరు అనవసరంగా మోసగించకండి, అవన్నీ మీకు ఇంట్రెస్ట్ లేదు. కనీసం అధములు కంటారా మీరు? ఏంటి అధములు అంటే రోజుకి 144 అనేటటువంటి సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. 12 × 12 కరెక్టేనా? అది నేను లెక్క తప్పు చెప్తున్నానా? కరెక్టే కదా? అంచేత తర్వాత దాంట్లోకి వెళ్దాం. సభూమిం విశ్వతో వృత్వా, 12 అనేటటువంటి ఆ ద్వాదశ రాశులు మానవ జీవితం యొక్క వృత్తాన్ని అత్యతిష్ట దశాంగులం. ఆ 10 వేళ్లలో ఇంకో తమాషా ఏం జరుగుతుంది అంటే మణిపూరక చక్రము నుంచి హృదయం వరకు జరిగేటటువంటి జ్ఞానం కూడా 10 అంగుళాలు. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 10 వేళ్ళు. ఎవరి వేళ్లతో వాళ్ళు లెక్క చూసుకుంటే మణిపూరక చక్రము నుంచి హృదయ చక్రం వరకు 10 వేళ్ళు ఉంటాయి. వాళ్ళ చేతి శరీర నిర్మాణాన్ని బట్టి వాళ్ళ చేతి అంచేత 10 అంగుళాలనే అనొచ్చు, అయితే 10 చేతి వేళ్ళైనా అనుకోవచ్చు మీరు. ఎవడుంటాడు అక్కడ? ఈ సెంటర్ పాయింట్లో పురుషుడు ఉంటాడు. వాడు అధ్యక్షత తప్పిందో, గుండె కొట్టుకోవటం ఆగిందో ఇంకా గొడవ లేదు కదా. కానీ వాడు ఉన్నంత వరకు గుండె కొట్టుకుంటూ ఉంటుంది. గుండె ఆగదు ఇప్పుడు, మిగతావన్నీ ఆగిపోవచ్చు కాక, కానీ ఆగదు. దాన్నే సహజ కర్మ అంటాం మనం. సహజ కర్మ అంటే మనతో పుట్టింది, అది ఆగితే మనం ఉండం. సహజం అంటే మనతో పాటు పుట్టినటువంటి నిరంతరము జరిగేటటువంటి కర్మ ఏంటి అంటే గుండె కొట్టుకోవటం. మరి ఆ గుండె కొట్టుకోవటంలో, ఆ గుండె యొక్క నిర్మాణంలో జరిగేటటువంటి వ్యాపారాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా చేస్తాం అన్నది తర్వాత మనం ఆలోచిస్తాం. ఆసనం సమర్పయామి అనే దాంట్లో. కానీ పురుష సూక్తంలో ఇప్పుడు మనం పురుషుణ్ణి ఆవాహన చేసాం. ఇవాళ ఎవరిని ఆవాహన చేస్తున్నాం అనమాట? మన హృదయములో మన శరీర మనస్సు బుద్ధి మొత్తము మన జీవితాలని శాసించేటటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఉంటేనే గుండె కొట్టుకుంటుంది. ఆ శక్తి ఎప్పుడైతే మన శరీరం నుంచి వెళ్ళిపోతుందో ఎంత గొప్ప డాక్టర్ అయినా, హార్ట్ స్పెషలిస్ట్ అయినా ఏమీ చేయలేడు. అది ఉన్నంత వరకు ఉంటుంది. అది లేకపోతే ఏ డాక్టర్, అది ఉన్నంత వరకు ఏ డాక్టర్ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పనిచేస్తూనే ఉంటుంది. మీరు ముందు ఆ అవగాహనకి రండి. ఆయు ప్రమాణం అని ఏదో చెప్పుకుంటాం కదా, దానికి ఏదైనా మీరు కారణం పెట్టుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి. ఎవడవుతే, ఏ పురుషుడవుతే ఈ మొత్తము శరీర వ్యాపారాలను సహస్రాక్ష సహస్రపాత్ వీటన్నిటినీ ఆవరించి తన కంట్రోల్లో అవుతే ఉంచుకున్నాడు, హృదయంలో అవుతే ఉంచుకున్నాడు, వాడు ఉన్నంత వరకు, ప్రెసిడెంట్ ఉన్నంత వరకు కరెక్ట్గా జరుగుతాయి వ్యాపారాలన్నీ కూడా. ఏ క్షణంలో వాడు వదిలేస్తాడో ఏ ఇంద్రియం ఆ ఇంద్రియము టపటపటపటప విత్-ఇన్ సెకండ్స్ క్లోజ్ డౌన్. ఆ శక్తిని నేను ఆవాహన చేస్తున్నాను. ఆవాహన చేయాలా దాన్ని? అక్కడే మరి ఆవాహన చేస్తున్నాను అంటే ఉద్దేశం ఏంటి? గుర్తిస్తున్నాను నేను, నువ్వు నా శరీరంలో ఉన్నావు, నేను ఎక్కడిని వెళ్ళక్కర్లేదు. అంచేత ఏకైక అఖండ గురుసత్తా ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. అది గుర్తించుకోండి. మొదటి శ్లోకం అది చెప్తుంది మీకు. కానీ అది చెప్తామే కాకుండా ఇంకా ఏం చెప్తుంది? నువ్వు చేయవలసినటువంటి జ్ఞానము, నువ్వు నేర్చుకునేటటువంటి విజ్ఞానము, నీలో ఉన్నటువంటి ఆ శతశోధ సహస్రశకి వెళ్ళేటటువంటి మార్గాన్ని మీరు పటిష్టం చేసుకోవాలి తప్ప అయిపోయింది ఆరితే అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతే ఏం లాభం? ఇంట్లో మీరు ప్రతి చోట ఇది జరుగుతూ ఉంటుంది. ఎక్కడో అక్కడ మీరు వాసన చూస్తూనే ఉంటారు, ఏదో ఒకటి మీరు ముట్టుకుంటూనే ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడితే ఏంటి ఉపయోగించుకుంటున్నారు? ఏ కర్మ? దేని యొక్క కర్మేంద్రియాన్ని ఉపయోగించుకుంటున్నారు? ఆకాశతత్వం యొక్క కర్మేంద్రియం. ఉచ్చారణ చేస్తూ మీరు వింటున్నారు.
ఆకాశాన్ని ఎవరితో పోలుస్తాం మనం? భగవంతుడితో పోలుస్తాం కదా. అంచేత మంత్రజపం చేస్తాం. మంత్రజపం వింటే మీరు ఎక్కడున్నట్టు? సో సింపుల్. అంచేత మంత్రజపం చేస్తున్నప్పుడల్లా మీరు భగవంతుడి దగ్గరే ఉన్నట్టు, మీరు గుర్తించినా గుర్తించకపోయినా. కానీ ఎప్పుడు మంత్రజపం వింటూ ఉంటే. అర్థమైంది కదా? దాన్ని ఏమని చెప్పాం మనం? క్లీం సాధన అన్నాను. ఏదో పేరు ఎక్కడో అక్కడ మిమ్మల్ని అందులో ఎరకించడానికి. కానీ ఎంత సింపులో భగవంతుడి యొక్క ఉనికిని గుర్తించటం. మీరు మంత్రాన్ని వింటూ మంత్రజపం చేశారు అంటే ఖచ్చితంగా మీరు ఆకాశతత్వంలో ఉన్నట్టే. నేను లేనంటే సైన్స్ ఒప్పుకోదు. అక్కడ ఉండాల్సిందే వాడు కదా. అక్కడ వెళ్ళాలి అంటే ఏంటి ఉపయోగించుకోవాలని చెప్పాను మనం? ప్రాణాయామం చేయాలనుకున్నాం కదా. నేను లాగించేద్దాం 7 సార్లు. తీసుకెళ్ళి ఇస్తూ ఉండేవారు, వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకరోజు ఇలాగే తుఫాన్ అట్మాస్ఫియర్. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు వాళ్ళు. అది చేసి రాజుగారి మధ్యాహ్నం భోజనానికి. సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయింది. ఊరిలోంచి బయటికి వెళ్ళటానికి వీలు లేకపోయింది వాళ్ళకి, మళ్ళీ తిరిగి వాళ్ళ పాలెం వెళ్ళటానికి. సరే రాజుగారు అన్నారు, మా తోటలో పడుకోండి, జాగా ఉంది అక్కడ, చెట్లు అవి ఉన్నాయి, పర్వాలేదు పడుకోండి అక్కడ అన్నారు. సరే అన్నారు. రాజుగారు తోట కూడా చూసినట్టు ఉంటుంది, ఎంతో అందంగా ఉంటుంది, సుగంధ భూయిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి తోట పెంచారు రాజుగారు. ఎక్కడెక్కడి నుంచో సుగంధమైనటువంటి పుష్పాలన్నీ తెప్పించి, అంటే ఉండేటటువంటి వృక్షాలతో చెట్లతో పడుకున్నారు. వీళ్ళకి నిద్ర పట్టదే, నిద్ర పట్టదు పాపం వీళ్ళకి. ప్రతి వాళ్ళకి ఓ పెద్ద ఉంటాడు, బుర్ర కలిగిన వాడు ఒకడు ఉంటాడు. వాడు చిన్న సొల్యూషన్ పెట్టారు. రే పదండరా, మీ బుట్టలు ఉన్నాయి కదా, దాని మీద నీళ్లు చల్లుకోండి, మన మొహం మీద పెట్టేసుకుందాం. భలే హాయిగా నిద్రపోయారు వాళ్ళు. దేవాలయానికి వెళ్ళినా ఆ తట్ట పట్టుకుని మూతి మీద పెట్టుకుంటే ఎవడేం చేస్తాడు? దాన్ని పక్కన బయట పెట్టి కనుక రాగలిగితే ఆ క్షణం వరకే, తర్వాత మీరు వాసన చూసుకోండి, ఏం అభ్యంతరం లేదు. ఇంచేత దేవాలయాలలో ఖచ్చితంగా ఆ స్పర్శ మీకు లభిస్తుంది. లభించకపోవటం అంటూ ఏముంది. ఈ దేవాలయమే కాదు, ఏ దేవాలయంలో లభిస్తుంది. ఇంకేంటే అది కర్మకాండాల మహత్యం. అది ఆ పురుష సూక్త స్త్రీ సూక్త మంత్రాలతో తెలిసినవాడు తెలియనివాడు ఎవడో ఆన్ చేసినా, ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ వచ్చి ఫ్యాన్ స్విచ్ వేసినా, ఆ పాప వచ్చి ఫ్యాన్ స్విచ్ వేసినా కరెంట్ వస్తుంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్ వేస్తేనే ఫ్యాన్ స్విచ్ వస్తుంది, ఫ్యాన్ తిరుగుతుందని రూల్ ఏం లేదు. కండిషన్ ఏంటంటే ఆ కర్మకాండ జరుగుతూ ఉండాలి. మన అదృష్టం ఆ కర్మకాండ భారతదేశంలో చాలా అద్భుతంగా కొనసాగిస్తూ వచ్చారు. కానీ ప్రమాదం ఎక్కడొచ్చింది? చిన్నపిల్ల వేసినా ఫ్యాన్ తిరగాలి, తిరగలేదు. అప్పుడు పెద్దవాళ్ళు వచ్చి కాస్త చూస్తారు ఎందుకు తిరగలేదా అని. వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాల్సి వస్తుంది. అప్పుడు వాడి యొక్క విశేషమైనటువంటి జ్ఞానంతో వాళ్ళ దాన్ని సవరిస్తున్నారు. ఆ సవరించేటటువంటి ప్రయత్నాలు ఇవంతా కూడా ఇంచేత అంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి పొటెన్షియల్ సోర్స్ ఉందే, అక్కడ నుంచి ఇక్కడికి లింక్ పోయింది. సోర్స్ ఉంది అక్కడే. ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఎప్పుడూ లేకుండా లేదు, అసంభవం. అది ప్రకృతిలో మిగతా శక్తులన్నీ పోతే పోవచ్చు, కానీ ఆధ్యాత్మిక శక్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. సూయతే అంటే ఆవిర్భవిస్తుంది. ఏది? సచరాచరమైనటువంటి దాన్ని. మొత్తం ఈ జగత్తంతా కూడా మయ్యాధ్యక్షేణ, అండర్ మై ప్రెసిడెంట్షిప్. నేనేం చేయను. ప్రెసిడెంట్ అక్కడ కూర్చొని బై మై ఆర్డర్ అంటాడు. అసలు ప్రెసిడెంట్కి తెలియదు ఏ ఆర్డర్ ఎవడు పాస్ చేస్తున్నాడు. కానీ భారతదేశ రాజ్యాంగ ప్రకారం ఎవడు ఏం చేసినా అసలు బాధ్యత ఎవరిది? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్గా తెలియదు వాడి బాధ్యతలు ఏంటి. ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి చాలా జాగ్రత్తగా. అంచేత కర్మకాండ అద్భుతమైనటువంటి కర్మకాండ. దీనిని మించినటువంటి కర్మకాండ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. శ్రీ సూక్త విధానము, పురుష సూక్త విధానము, దట్ ఈస్ ది అండ్. భౌతిక జగత్తులో దేవతల్ని కనుక ఉపాసన చేసేటటువంటి వ్యక్తులు, మళ్ళీ మళ్ళీ మీరు గుర్తుంచుకోండి, దేవతలంటే ఎక్కడో లోకాలలో మీరు వాళ్ళని పూజ చేస్తే ఆనందించేసి మీ మీద పుష్పవృష్టం గుర్తించేసి, మీరు వాళ్ళని తిడితే మీ మీద కోపం తెచ్చుకుని మీకు శపించేటటువంటి దేవతా శక్తులు లేవు. వెధవకరంటే 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 అని తిడుతూ స్విచ్ వేసినా, అమ్మా నువ్వు లేకపోతే ఎట్టా అని స్విచ్ వేసినా, కనెక్షన్ కరెక్ట్గా ఉంటే కనెక్ట్ వస్తుంది.
అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అది తిట్టడం కూడా మంచిదే, ఏం పర్వాలే. అది పెద్ద కనెక్షన్ అనిపిస్తుంది నాకు పుస్తకాలు అవి చదువుతూ ఉంటే. ఇంకంటే తిట్టడంలో ఉన్నటువంటి ఆర్తి ప్రేమలో ఉండదేమో అని. కసి ఉంటుంది చూసారా, ఆ కసి ముందు ప్రేమ ఎప్పుడూ దిగుడుకే. ఎందుకో మరి అది తెలియదు, అది ఎందుకు అలా అవుతుందో. కానీ అది తప్పు కాదు, అది గుర్తుంచుకోండి. ఏంటంటే చాలా చాలా ఛాదస్తాలు వచ్చేసాయి. అమ్మో భగవంతుడు కోపం వచ్చిందని చచ్చినా భగవంతుడికి కోపం రాదు. ఎందుకు వస్తుంది? అసంభవం. అది కరెంటు కోపం వస్తుందా ఆ వైర్ని తొక్కేస్తే? కానీ అక్కడ ఏదైనా కాస్త ప్లాస్టిక్ కవర్ లేదనుకోండి దానిపైన, అప్పుడు షాక్ కొడితే అది కోపం వల్ల రాలే, మీరు నియమాన్ని ఉల్లంఘించారు. అది ప్లాస్టిక్ కవర్ లేకపోయి షాక్ కొట్టింది, కానీ అదేం చేయలే, దానికేం కోపం రాదు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. చేత పురుష సూక్త స్త్రీ సూక్త మంత్రాలు మేము చేయొచ్చా చేయకూడదా భలే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎందుకయ్యా చేయకూడదు అని నేను చెప్తాను, మానేయండి అంట. ఇంకంటే అందుకే కదా నన్ను అడిగేది. మాస్టర్ చేయకూడదు అన్నారు కనుక మేము మానేసాం, లేకపోతే ఏమేమో చేసేద్దాం, మేము అసలు ప్రపంచాన్ని దున్నిపారేసి ఉండేవాళ్ళం. మాస్టర్ చెప్పారు కనుక పోనీ ఆనందమే మీరు ఉంచుకోండి, చేయకూడదు. కానీ ఆనందం నేను ఒప్పుకోను, అందరూ చేయవచ్చు. ఆ పురుష సూక్త స్త్రీ సూక్త విధానంలో ఆ భగవంతుడి యొక్క ఉపాసనా లక్షణాలలో 2 లక్షణాలు మీరు గుర్తుంచుకోండి. పురుషుడు, స్త్రీ. పురుష అధిదేవత, స్త్రీ అధిదేవత. ప్రకృతిలో ఇవి రెండే ఉన్నాయి. పురుషుడు ఉంటాడు, పురుషుడు లేకపోతే స్త్రీ ఉంటుంది. ఇవి రెండే శక్తులు ప్రపంచంలో ఉన్నవి, కంటికి మనకు కనిపిస్తున్నవి, అవి అక్కడ ఉన్నాయి. అంచేత అక్కడ మీకు ఏదైనా దివ్య దృష్టిలు వచ్చేసి విశేషమైనటువంటి తెలివితేటలు కూడా అక్కర్లేదు. ఉంటే పురుష శక్తి ఉంటుంది, లేకపోతే స్త్రీ శక్తి ఉంటుంది. ఈ పురుష శక్తి స్త్రీ శక్తి అనేది భౌతిక కళేబరం మీద ఆధారపడి ఉండదు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా అని ఎక్కడో చదివాను నేను, ఇందిరాగాంధీ బతికున్నప్పుడు. ఎవరు అంటే ఇందిరాగాంధీ అన్నారు. చేత మళ్ళా ఈ స్త్రీ పురుషుడు అనేటటువంటిది శారీరకమైనటువంటి భేదాల్లోకి వెళ్ళకండి మీరు. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పూజని మీరు పరిపూర్ణంగా అవగాహన చేసుకోవటమే కాకుండా ఇక్కడ ఉన్న క్షణాలలో మాత్రము ఆ స్పర్శ మీకు ఉంటుంది. ఆ రోజుకి ఆ క్షణానికి ఉంటుంది. తర్వాత మీరు మర్చిపోవచ్చు, అది వేరే విషయం. అది చేసిన తర్వాత ఆ స్పర్శ రాకపోవటం అంటూ జరగదు. అది ఇట్ ఈజ్ ఎ ప్రోసెస్. ఏంటా ప్రోసెస్ చెప్పాను కదా. ఆ విధానము ద్వారా ఆ అద్భుతమైనటువంటి శక్తితో మీరు సంబంధం పెట్టుకోవటం నేర్చుకోవాలి. పురుష శక్తి అంటే అర్థం ఏమిటి? పురుష సూక్తంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంటుంది. స్త్రీ శక్తి అంటే అర్థం ఏమిటి అనేది శ్రీ సూక్తంలో పరిపూర్ణంగా చెప్పబడి ఉంది. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి ఇవి రెండే. దాన్ని కావాలంటే మీరు పాజిటివ్ నెగిటివ్ అనొచ్చు. కొన్ని పుస్తకాల్లో ఇంగ్ యాంగ్ అన్నారు, శివుడు పార్వతి అనొచ్చు, లక్ష్మీ నారాయణులు అనొచ్చు. మీ ఇష్టం. ఏ జంటనైనా మీరు పెట్టుకోండి. ఏ జంటను పెట్టుకున్నా ఆ జంటను మీరు విడదీయలేరు. మీరు పేరుకది జంటే కానీ వేరువేరు కాదు అవి. పాజిటివ్ కరెంట్ ఒకటే మాత్రం ఉంచుకుని ఒక వైర్నే మాత్రం మీరు పక్కన పెట్టుకుని రెండో వైర్ని కనెక్షన్ ఇవ్వరు, ఏమవుతుంది? కరెంట్ రాదు, కరెంట్ ఫ్లో ఉండదు. కానీ కరెంట్ ఫ్లో ఆ 2 పాయింట్స్ వరకు వచ్చింది. ప్లగ్ పెడతామే మనం, ఆ ప్లగ్ వరకు కరెంట్ ఉన్నట్టేగా. కరెంటు ఉంది అని మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఫ్యాన్ తిరిగితే, లైట్ వెలిగితే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏకైక అఖండ గురుసత్తా శక్తి, జగజ్జనని మహాయోగేశ్వరి శక్తి, 2 శక్తులు ఉన్నాయి ప్రకృతిలో. వీటిని దేని ద్వారా మనం పట్టుకోవటానికి ట్రై చేస్తున్నాం? పురుష సూక్తము, శ్రీ సూక్తము. ఇంతవరకు ఒక భావనకి మనం వచ్చిన తర్వాత ఆ కరెంట్ మనలోకి దిగాలి. ఎలా దింపుకోవాలి అనే దాన్ని అర్థం చేసుకోండి. అది తెలిసిపోతే పెద్ద కష్టమేం కాదు. కరెంట్ ఉందా లేదా టెస్ట్ చేస్తారు చాలా మంది ఇదివరకు. మరి ఇప్పుడు అది చేస్తున్నారు లేదో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓ బల్బు పెడతారు. బల్బు వెలిగితే కరెంట్ ఉన్నట్టు, బల్బు వెలగకపోతే కరెంట్ లేదు. దాన్ని టెస్టర్ అంటాగా. దాన్నే ఓ చిన్నది ఇంకోటి పెట్టారు, అలా అందులో పెట్టగానే వెలుగుతుంది లైట్. అంటే అర్థం ఏంటనమాట? లోపల ఆ పురుష స్త్రీ శక్తుల యొక్క కంటిన్యూటీ మీకు అర్థం కావాలి అంటే ఒక యంత్రం ఉండాలి. యంత్రం అంటే ఓ పనిముట్టు. ఆ పనిముట్టు ఎలాంటిదై ఉండాలి?
తీగ మామూలుగా పెట్టేసాం అనుకోండి, పాజిటివ్ నెగిటివ్కి, దాంట్లోంచి కరెంట్ వెళ్తుందా వెళ్ళదా? తీగ రాగి ముక్క పెట్టి ఇటు ఇటు కలిపేసాం, కానీ ఏమవుతుంది? ఫ్యూజ్ ఎగిరిపోతుంది. అంతేగా, 2 వైర్లు కలిపేసాం అనుకో, మనం ఫ్యూజ్ ఎగరగొట్టుకోవడానికి ఇక్కడ రాలేదుగా. మరి ఆ లైట్ వెలగాలి అంటే ఏం చేస్తున్నాం మనం? ఏం పెట్టాం? ఆ రెండింటినీ కలిపేటటువంటి పరికరం యొక్క లక్షణం ఏంటి? ముఖ్యమైన లక్షణం ఆ శక్తిని నిరోధిస్తుంది, అది ఆపుతుంది, ఆ శక్తిని ప్రవహించనివ్వకుండా, అందువల్ల అది వెలుగుతుంది. అది దాన్ని రెసిస్టెన్స్ అంటాం మనం. అయితే వెలగదు. ఒక బల్బ్ ఎందుకు వెలుగుతుంది? మామూలు తీగ పెడితే కరెంట్ అలా వెళ్ళిపోతుంది. కరెంట్ అలా వెళ్లకుండా ఆ దేవతత్వము అంటే వెలుగు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దేవతత్వము అంటే వెలుగే, ఇంకో మాట ఏం లేదు అక్కడ. సంస్కృతంలో దేవత అంటే వెలుగునిచ్చేది. వెలుగునిచ్చేది ఏదైనా దేవతే. కొవ్వొత్తి దేవతే, హరికల్నంత కృష్ణాయిలు పెట్టి వెలిగిస్తాం, అది దేవతే. ఆధ్యాత్మిక భాషలో అవంతా దేవతలే. ఇది గుర్తుంచుకోండి మీరు. కానీ వెలుగు ఎలా వస్తుంది అది గుర్తుంచుకోండి. అది అర్థమైపోతే పూజా విధానంలో పెద్ద గొప్పేం లేదు, చాలా సులభమే. ఆ క్షణంలో మీరు వెలిగించుకోవచ్చు. లూజ్ కనెక్షన్ ఉంటుంది కనుక మళ్ళీ ఆరిపోవచ్చు, అది వేరే విషయం. మళ్ళీ ప్లగ్ పెడుతూ ఉంటాం, మళ్ళీ వెలుగుతూ ఉంటుంది, అది వేరే విషయం. అది ఇక్కడ చేస్తాం. రెసిస్టెన్స్ అర్థమైనా? చాలా మందికి అర్థమవుతుందా లేదా నేను చెప్పింది ఏంటన్నా? కరెంటు ఫ్లో అవ్వాలి, ఇలా డైరెక్ట్గా తీగ పెడితే వెలుతురు రాదు. దీని మధ్యన ఏం పెడతాం మనం? ఓ బల్బు పెడతాం, అదే ఓ ఫ్యాన్ పెట్టాం. ఏది పెట్టినా అది ఏం చేస్తుంది? ఇటు ఇటు ప్రవహిస్తున్నటువంటి కరెంటుకి ఒక అవరోధం కలగజేస్తుంది, ఒక రెసిస్టెన్స్ కలగజేస్తుంది. ఆ అవరోధం ఎప్పుడు కలగజేస్తుందో వెలుతురు వచ్చేస్తుంది. అంచేత ఈ ప్రాకృతిక శక్తులన్నీ కూడా మీలో పలకాలి అంటే మీ శరీరం ఏమవ్వాలి? ఆ ప్రాకృతిక శక్తికి కావలసిన అవరోధం కలగజేయాలి. ఎక్కువ అవరోధం కలగజేసినా పనిచేయదు, తక్కువ అవరోధం కలగజేసినా పనిచేయదు. వోల్టేజ్ బట్టి కదా మనం బల్బు పెడతాం. ఈ బల్బు మామూలు ఈ కరెంట్కి పెట్టేటటువంటి బల్బు టార్చ్ లైట్కి పెట్టామనుకోండి, వెలుగుతుందా? ఏమైంది తప్పు? మరి బల్బే కదా, అది కరెంటే కదా. అది ఉపాసన విధానంలో తేడా. ఉపాసన విధానాలు ఎందుకు మారుతాయి అంటే, టార్చ్ లైట్లో పెట్టేటటువంటి వోల్టేజ్ వేరు, పెద్ద వస్తున్న చూసారు సెర్చ్ లైట్ అంటాం, సెర్చ్ టార్చ్ లైట్, దాంట్లో పెట్టేటటువంటి వోల్టేజ్ వేరు, దీని యొక్క వోల్టేజ్ వేరు, టీవీ యొక్క వోల్టేజ్ వేరు. ఈ వోల్టేజ్లు మారుతూ ఉంటాయి. ఈ వోల్టేజ్లు దేని బట్టి మారుతున్నాయి? పరికరం బట్టి మారటం లేదు. పరికరంలో ఏ శక్తి అయితే వస్తుందో అది ఆ పరికరం యొక్క రెసిస్టెన్స్ని భరించగలిగితే పనిచేస్తుంది. భరించలేదు, పరికరం యొక్క ఫ్యూజ్ అయినా ఎగిరిపోతుంది, లేకపోతే కరెంట్. ఇంతవరకు అర్థమైంది కదా? ఇది దేవాలయాల్లో మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం. మళ్ళీ చెప్తాను, అర్థం చేసుకోండి. అదేం పెద్ద కష్టం కాదు. దాన్ని మీరు అవగాహన చేసుకుంటే ఈ రోజు నుంచే మీరు ఆ స్పర్శను పట్టుకోవచ్చు. అందులో గందరగోళం ఏం లేదు. ఏ స్థితికి తగినటువంటి వోల్టేజ్ ఆ స్థితిలో వస్తుంది. అది అద్భుతమైనటువంటి స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం దాన్ని. ఇంకాస్త మీరు సైంటిఫిక్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే కొంచెం ఆ ఫిజిక్స్ యాంగిల్లో వస్తుంది, కానీ దాన్ని అర్థం చేసుకోవటంలో పెద్ద కష్టమేం కాదు. ఏం చేస్తామంటే ఇటువైపు నుంచి ఒక 3 చుట్టలు చుడతాం, ఇటువైపు 6 చుట్టలు చుడతాం అనుకోండి. ఇటు నుంచి వచ్చింది, ఇటు నుంచి వెళ్తుంది. ఇటు 3 చుట్టలు ఉన్నాయి, ఇటు 6 చుట్టలు ఉన్నాయి. ఎటువైపు ఎక్కువ శక్తి వస్తుంది? అర్థమవుతుంది కదా? అలాంటివి చుట్టలు మన శరీరంలో 6 ఉన్నాయి. 4 చుట్టలు కలిగినటువంటి మూలాధారము, 6 చుట్టలు కలిగినటువంటి స్వాధిష్టానము, 10 చుట్టలు కలిగినటువంటి మణిపూరకము, 12 చుట్టలు కలిగినటువంటి 16 చుట్టలు కలిగినటువంటి విశుద్ధి. చుట్టల మార్పు అవి స్టాండర్డ్. అంటే ఆ దేవతా శక్తులు మన అంతే కదా. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తే వాడు అక్కడ వోల్టేజ్ చేస్తాడు. ఇది 110 వోల్ట్లో పనిచేస్తుంది, ఇది 12 వోల్ట్లలో పనిచేస్తుంది, ఇది 9 వోల్ట్లలో పనిచేస్తుంది చెప్తూ ఉంటాడు కదా వోల్టేజ్. ఆ మధ్యన ఉన్నటువంటి వోల్టేజ్లో కరెంట్ రాదు. ఒక పర్టికులర్ చుట్టలు చుట్టబెట్టి ఉంటాయి. ఆ చుట్టలు బట్టి వచ్చేటటువంటి కరెంట్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దీన్ని మనసులో ఉంచుకోండి. తర్వాత ఎలా ఉపయోగించుకుంటాం అన్నది మీరు మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటే దాన్ని ఉపయోగించుకుంటారు.
వాసన చూడాలి. ఎక్కువ శక్తి కావాలా తక్కువ శక్తి కావాలి, చుట్టల భాషలో మీరు మాట్లాడండి. నేను చెప్పిన అర్థమైంది కదా. అంచేత వాసన చూడాలంటే ఎన్ని చుట్టలు ఉంటే చాలు? మీకు 4 ఉంటే చాలు. వాసనతో పాటు రుచి కూడా చూడాలి మీరు, 10 కావాలి, అంతే కదా. ఇంకాస్త మొత్తం 50 అర్థమైంది కదా ఎలా వచ్చిందో. మళ్ళా కిందకి 50, 100. ఈ 100 ప్రతి మానవ శరీరంలోనూ ఉంటాయి. ఇంతవరకు డౌట్ ఏం లేదు కదా. ప్రతి మానవ శరీరంలోనూ మానవ శరీరము అంటూ ఉంటే ఇది గ్యారంటీగా ఉంటాయి. దీన్ని యాక్టివేట్ చేయటానికి మనం అది పెడుతూ ఉంటాం చూసారా, రాత్రిళ్ళు ఏం చేస్తాం, ఛార్జ్ చేయడానికి అది వేరే ప్లగ్ పాయింట్లో పెట్టేస్తాం. అలాగే ఛార్జ్ చేయడానికి ఇంకో 4 పాయింట్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటాం, సావిత్రి విద్య అని చెప్పాం. ఆజ్ఞ నుంచి సహస్రారము, సహస్రారం నుంచి ఆజ్ఞ, అవి 4 పాయింట్లే. ఛార్జర్ ఉంది. కానీ ఈ ఛార్జర్ని స్టెప్అప్ చేసుకోదలుచుకుంటే మీకు 10 రకాలైనటువంటి టెక్నిక్స్ ఉన్నాయి. 10 వేళ్ల ద్వారా దాన్ని ముద్రలు అన్నాం. 10 ఉన్నాయి కదా, అక్కడ 100, మొత్తం ఎన్ని రెట్లు మీరు పెంచుకోవచ్చు? అంచేత శతశోధ సహస్రశః. దీని మధ్యనే మొత్తం మానవ జీవితం ఉంటుంది. దీన్ని దాటి మానవ శరీరధారి వెళ్ళలేడు. కానీ శతంలో కూడా లేవు మనం. ఈ 100 యాక్టివ్గా లేవు. అన్ని వాసనలను చూడలేవు. అన్ని వాసనలను చూస్తే దివ్యం అంటాం. అదేం దివ్యం ఏం లేదు వాళ్ళకి. వాళ్ళ ముక్కు అన్ని వాసనలు పట్టుకెళ్తుంది అంతే. రంపు ఉన్నవాడికి ఒక వాసన పట్టగలగటం లేదు. ఇంచేత యోగి యొక్క శరీరములో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలే పరిపూర్ణమైనటువంటి సామర్థ్యంతో పనిచేస్తాయి. మనవి పనిచేయటం లేదు, అంతే తేడా. మీకు యోగికి అంతకంటే పెద్ద తేడా లేదు. వాడి శరీరంలో ఎక్కువ గొప్పలు లేవు. నేను చాలాసార్లు మీతో చెప్తూ ఉంటాను కదా, ఈ కంప్యూటర్ సిస్టమ్ వచ్చాక చాలా ఈజీగా ఎగ్జాంపుల్స్ ఇచ్చేయచ్చు. వాడు ఒక చోట టిక్ పెడతాడు ఆన్ చేస్తున్నప్పుడు ఫైల్ని. అది టిక్ పెడితే అది ఇంకా కలర్స్ చూపించదు. దాని తర్వాత వాడు మర్చిపోతాడు. వాడు అది పెట్టాను ఎప్పుడో పెట్టి ఉంటాడు వాడు 20 రోజుల కిందట, ఎందుకు అనవసరంగా కలర్స్ వేస్ట్ చేయటం అని. 20 రోజులు అయిపోయింది, అది టిక్ పెట్టుకున్నాను అని వాడు మర్చిపోయాడు. ఇంకెక్కడ నొక్కుతూ ఉంటాడు, రంగు వేయి అన్నది వేయదు అది. నిన్నది వాయించేసింది నన్ను, మాధురిని. ఇల్లీగల్ ఆపరేషన్ చేయకూడదు, నువ్వు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు అని తిట్టింది మమ్మల్ని. మన శరీరం కూడా మనని తిడుతోంది. అందుకు చెప్పేది, మన శరీరం కూడా నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు, ఇంచేత నువ్వు దాన్ని ఆన్ చేసుకోవటంలే. ఆ ఆన్ చేసుకునే విధానమే పురుష సూక్త స్త్రీ సూక్త విధానం. ఇంకో విధానం లేదు. ది ఎండ్ అంతేగా. ఉన్నవి ఆ 6 + 1 7 చక్రాలు. దాన్ని ఉపయోగించుకునేటటువంటి టెక్నిక్స్. ఇంకా అంతకంటే మానవ జాతి నేర్చుకోవాల్సినటువంటిది ఏమీ లేదు. ఇది తప్ప మిగతాది ఏది నేర్చుకున్నా, ఏ విద్య నేర్చుకున్నా, ఏ ఇంజనీరింగ్ అయినా, ఏ డాక్టర్ అయినా నువ్వు ఎందుకు పనికిరావు ఆ విద్య ముందు. ఇంచేత అవంతా కూడా 0 వోల్టేజే, చాలా లో వోల్టేజ్ మీద పనిచేస్తున్నటువంటి శక్తులు అవంతా కూడా. వాడు అద్భుతమైన డాక్టర్ కావచ్చు, కానీ వాడిలో ఈ శక్తులేవి పనిచేయవు. అద్భుతమైనటువంటి ఇంజనీర్ కావచ్చు, కానీ వాళ్ళు ఈ శక్తులేవి పనిచేయవు. ప్రెసిడెంట్ కావచ్చు, వాడు ఏం లాభం? మళ్ళా వాడు ఎక్కడికి రావాలి? ఈ శక్తులు పనిచేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికే రావాలి వాడు. అదే భారతీయ ఆధ్యాత్మికత ప్రపంచానికి అందించినటువంటి దివ్యవరం. మానవ శరీరము మ్యాక్సిమం కెపాసిటీ ఏంటి? 1000. దాన్ని దాటి ఇంకా మానవ శరీరం పనిచేయలేదు. దాన్ని దాటాలంటే ఇంకా అతి మానవ శరీరం కావాలి. దాన్ని అరవిందో సాధించాడు. ఇంకా మానవ శరీరం తన పరిపూర్ణతకి వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ సుప్రామెంటల్ డిసెంట్. అతి మానవుడు ఆవిర్భవించాలి. మనం మన శరీరాన్ని ఉపయోగించుకోలేకుండా ఉంటే అతి మానవుడు ఎందుకు? 1వ క్లాస్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 5వ క్లాస్ తర్వాత చదువు ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పిహెచ్డీలు కూడా ఉన్నారు కదా ఈ కాలంలోనే. అంచేత అరవిందో ఈ గురుసత్తా ఇప్పుడు మనం పెడుతున్నటువంటి దేవాలయాలలో స్పష్టమైనటువంటి ఆ మార్పుని మీరు అర్థం చేసుకోగలాలి. ఇదివరకు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా మానవ శరీరం యొక్క సహస్రాక్ష సహస్రపాత్ 1000, అంతకు మించి ఎదగలేవు నువ్వు. కానీ అరవిందో ఏం చెప్తున్నాడు, గురువుగారు ఏం చెప్తున్నారు, సివివి ఏం చెప్తున్నారు, అంతకంటే కూడా నువ్వు మించి ఎదగగలవు. కానీ ఎప్పుడు? ముందు 100కి రా, 100 తర్వాత 1000కి వెళ్ళు.
1000కి తర్వాత. కానీ ఇందులో కష్టం ఏం లేదు. నిజంగా చదువుకోదలుచుకున్నవాడు ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ పెట్టడంలోనే ఆ ఆధ్యాత్మికత యొక్క ఒక నియమం ఎప్పుడు గుర్తుంచుకోండి. యాజ్ అబౌవ్ సో బిలో. అంతరిక్షములో ఏమి జరుగుతున్నదో అదే ఇక్కడ జరుగుతుంది తప్ప ఇక్కడ జరిగేది అంతరిక్షంలో జరగదు. అంతే ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా అంతరిక్షంలో జరిగేటటువంటి వాటికి రిఫ్లెక్షన్స్ మాత్రమే. అంటే ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్. నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, 1వ క్లాస్ చదువుకోక్కర్లేదు, 7వ క్లాస్ చదువుకోక్కర్లేదు, 10వ క్లాస్ చదువుకోక్కర్లేదు, డైరెక్ట్గా BA గ్రాడ్యుయేట్ వైపు శతశోధ డైరెక్ట్ 100 డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మీరు. అందుకని ఓపెన్ యూనివర్సిటీ వచ్చింది తప్ప మీకు చదువుల కోసమే ఓపెన్ యూనివర్సిటీ రాలే. ఆ బుర్ర వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ప్రకృతి అతి మానవ చేతనత్వం వైపుకి వెళ్ళిపోతుంది కనుక. మామూలు మానవీయ చేతనత్వంలో కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమవుతారు? వాళ్ళు అక్కడే ఆగిపోతారు. మళ్లీ పరిణామ క్రమంలో 24 కోట్ల సంవత్సరాల చక్రం తిరిగితే తప్ప మళ్ళా వాళ్ళకి ఛాన్స్ రాదు. ఎవరికి రాదు? మారాలి అనుకునేటటువంటి వాళ్ళకి, చదువుకునేటటువంటి వాళ్ళకి. మేము చదువుకోమనే వాళ్ళకి ఏం బాధ లేదు. అందుకని నేను చెప్తా, ఏమీ అవదు. 2000 సంవత్సరానికి ఏమీ అవదు. ఇంకో కోట్ల సంవత్సరాలైనా ఈ మనుషులు ఇలాగే ఉంటారు. మారకపోతే. మారదలుచుకున్న వాళ్ళు మారిపోతారు. ఇక్కడే ఉన్నారుగా యోగులు, మన మధ్యనే తిరుగుతున్నారుగా యోగులు. ఎప్పుడు తిరగలేదు యోగులు? కలియుగం అని చెప్పుకుంటాం కానీ ఈ యుగంలో శ్రీకృష్ణ నిర్యాణం అయిపోయిన తర్వాత యోగులే లేరా? ఇప్పుడే ఆంధ్రదేశంలోనే 300 యోగుల చరిత్ర రాశాడు బి రామరాజు గారని, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్. 300 యోగులు. ప్రతివాడు మృత్యువుని దాటినవాడే, ప్రతివాడు అనేక శరీరాలలో ఒకేసారి కనిపించగలిగేవాడే. ఈ మధ్య 1980, 1984, 1989లో ఉన్న వాళ్ళ చరిత్ర కూడా రాశాడు ఆయన. ఆంధ్రలో ఉన్నటువంటి యోగులే చేత ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళని మనం గమనించాం. ఎందుకు మనకి ఇంట్రెస్ట్ అయింది? ఎప్పుడు నేను చెప్తాగా ఉదాహరణ, మళ్ళా అదే అంట. ఎన్ని స్తంభాలు ఉన్నాయి చెప్పండి టక్కుమని, మళ్ళా చూసుకుంటారు. ఇంచేత మనకు అనవసరం కనుక. అంటే మీరు మూర్ఖులనా, మీకు కళ్ళు లేవనా, మీకు లెక్క పెట్టడం రాదనా? మీకు అన్నీ ఉన్నాయి కానీ ఏంటి, మీకు ఇంట్రెస్ట్ లేదు. ఇది అర్థం చేసుకోండి. శతశోధ సహస్రశ. చాలా చోట్ల, చాలా పుస్తకాలలో సహస్రము అంటే అనంతము అనేటటువంటి పదంగా కూడా వాడుతారు. వాడుకుంటే వాడుకోవచ్చు. ఇప్పుడు 10 MSc చదివిన తర్వాత ఇంకో డిగ్రీ లేదు, ఇంకా తర్వాత PhDలు అవి ఉన్నాయి కానీ ఇంకా డిగ్రీలు ఏం లేవు కదా. అంచేత చదువు యొక్క అంతము అనుకోవచ్చు దాన్ని. కానీ నిజంగా చదువుకు అంతం ఉందా? లేదు. అంచేత అనంతము అనే దానికి 1000కి సంబంధం లేదు. కానీ మన స్థాయిలో అది అనంతమే కావచ్చు. కానీ ఈ దివ్య మానవ చేతనత్వము నూతన యుగావతరణ కోసము చేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు గుర్తుంచుకోండి. శత అంటే 100, 1000 అంటే 1000, సహస్రమే అంతే తప్ప అది అనంతం కాదు. అనంతానికి 1000కి చాలా తేడా ఉంది. 1000 తర్వాత 10,000, 10,000 తర్వాత 1,00,000, 1,00,000 తర్వాత 10 లక్షలు, 10 లక్షల తర్వాత కోట్లు, కోట్ల తర్వాత ఇంకా శంఖము, పద్మము, నీలము ఏవేవో ఉన్నాయి అమరకోశంలో. నేను ఎన్నోసార్లు ఖండతా పట్టి మళ్ళా మర్చిపోతూ ఉంటాను అవంతా కూడా. ఇంచేత అవే అంతం కాదు. ఇంకంటే శంఖం, పద్మం అవంతా కూడా అంకెలే. ఇన్ని సున్నాలుంటే, 1 తర్వాత 18 సున్నాలుంటే దాన్ని శంఖం అంటారట. అంచేత విష్ణువు చేతిలో ఉండేటటువంటి శంఖం అర్థం ఏమిటి అంటే అంతమందిని వాడు కాపాడగలడు అని, వాడి ఎబిలిటీ అది అని. అంచేత న్యాచురల్లీ సంపూర్ణ సృష్టిలో అంతకంటే ఎక్కువ మానవులు ఉండరు కనుక ఎక్కడ ఉంటారు అంతమంది. విష్ణువు మనకి పరిపాలనా శక్తివంతుడు అవుతాడు. ఈ మొత్తము నేను ఇప్పుడు చెప్పినవంతా కూడా పురుష సూక్త, స్త్రీ సూక్తంలో ఉన్నాయి. అందుకు దాని యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాను. రేపు ఈ అతి మానవీయ చేతనత్వం, అతి 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 మానవీయ చేతనత్వం వచ్చినా మళ్ళీ అందులో పురుష సూక్తం, స్త్రీ సూక్తము ఉపయోగపడతాయి కనుక దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం మెల్లిమెల్లిగా. ఇవాళ 2 శ్లోకాలు తీసుకుందాం మనం, ఆవాహానికి, ఆసనానికి. దీన్ని అర్థం చేసుకోండి. అసలు ఆవాహన అంటే ఇన్విటేషన్. పెళ్లికి వాటికి మనం ఏం చేస్తాం? ముందు శుభలేఖలు అచ్చుగుద్దించి మీరు తప్పనిసరిగా రండి, మీ యొక్క ఉనికి మాకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. ఆనందాన్ని కలగజేయని వాళ్ళకి మనం పంపిస్తామా? పంపించాం.
ఇక్కడ కూడా మీరు ఎవరికి ఆవాహన పంపిస్తున్నారు? దేవతా శక్తికి. ఇక్కడ ఉన్నటువంటి దేవతా శక్తుల్ని ఉదాహరణగా చేసుకుందాం మనం. ఇది ప్రతి గుడిలో ప్రతి దేవతా శక్తికి ప్రిన్సిపల్ అంతే. ఎవరి పిల్ల పెళ్లికి వాళ్ళ బంధువులను వాళ్ళు పిలుచుకుంటారు. గుంటూరులో ఉన్న పెళ్లి శుభలేఖలన్నీ మనకు వస్తున్నాయా? రావు, వచ్చినా మనం వెళ్ళలేము. కానీ ప్రిన్సిపల్ అదే. ఒక శుభకార్యం జరిగినా, ఒక మంచి పని మనం చేస్తున్నా, 10 మంది కలిసి చేయాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటి? ఆవాహన.